హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు జైసా తెలుగు ఛానల్. ఈరోజు మన రెసిపీలో ఎగ్ నూడిల్స్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఈ ఎగ్ నూడిల్స్ని మనం ఇంట్లోనే మనకు కావాల్సిన టేస్ట్ వచ్చే విధంగా కావాల్సిన స్పైసీనెస్ తోటి మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎగ్ నూడిల్స్ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే మాత్రం కంపల్సరీగా మనం బయట తినే టేస్ట్ వస్తుందండి. పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారండి. అంత బాగుంటుంది. రెసిపీ నచ్చితే మాత్రం కంపల్సరీగా లైక్ చేయండి. ఈ వీడియోలో అడిగే చిన్న లాజిక్ క్వశ్చన్కి ఆన్సర్ని కామెంట్ చేయండి. ఈ ఎగ్ నూడిల్స్ ప్రిపరేషన్ కోసం ముందుగా ఒక మీడియం సైజు ఆనియన్, ఒక చిన్న క్యారెట్ను, ఒక చిన్న క్యాప్సికమ్ను, ఒక 3 పచ్చిమిర్చిలను, ఒక చిన్న క్యాబేజీ ముక్కను సన్నగా పొడుగుగా వచ్చే విధంగా కట్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ని తీసుకొని వేడి చేసుకోండి. మనం తీసుకున్న నూడిల్స్ అన్నీ కూడా ఈ వాటర్లో మునిగే విధంగా ఉండాలండి. 1 టీ స్పూన్ సాల్ట్ని ఈ వాటర్లో యాడ్ చేసుకోండి. ఒక 2 టేబుల్ టీ స్పూన్ల ఆయిల్ని కూడా ఈ వాటర్లో వేసుకోండి. వేడవుతున్న వాటర్లో నూడిల్స్ వేసుకోండి. ఇక్కడ నేను ఒక 3 ప్యాక్స్ నూడిల్స్ని వాటర్లో వేసుకుంటున్నాను. మనం వేసుకున్న నూడిల్స్ అన్నీ కూడా వాటర్లో మునిగే విధంగా చూసుకోండి. అప్పుడే నూడిల్స్ పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి. నూడిల్స్ పర్ఫెక్ట్గా కుక్ అయింది లేనిది ఒకసారి మనం ఈ విధంగా చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు నూడిల్స్లో ఉండే ఎక్సెస్ వాటర్ని అంతా కూడా పారబోయండి. నూడిల్స్ వేడిగా ఉంటే మాత్రం చిదురైతాయి కాబట్టి కొన్ని కూల్ వాటర్ని పోసి చల్లారనివ్వండి. ఇప్పుడు ఒక ప్యాన్లో 6 లేదా 7 టేబుల్ టీ స్పూన్ల ఆయిల్ తీసుకొని వేడి చేసుకోండి. వేడైన ఆయిల్లో ఎగ్స్ను కొట్టి పోసుకోండి. ఇక్కడ నేను తీసుకున్న నూడిల్స్ గాను ఒక 8 ఎగ్స్ని కొట్టి పోసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే ఎక్కువైనా పోసుకోవచ్చు. ఎగ్స్ సొనంతా కూడా గట్టిపడేంత వరకు కుక్ చేసుకోండి. ఇప్పుడు ఎగ్స్ని ఒకసారి కలుపుకోండి. ఎగ్స్ని మరీ చిన్న ముక్కలుగా కాకుండా కొంచెం పెద్ద ముక్కలుగా వచ్చే విధంగా కలుపుకోండి. అలాగైతేనే నూడిల్స్లోకి బాగుంటుంది. ఒకసారి కలుపుకున్న ఎగ్స్లో 1 టేబుల్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి. ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలండి. అలాగైతేనే అల్లం వెల్లుల్లి పేస్ట్ యొక్క పచ్చివాసన అనేది పోతుంది. ఇప్పుడు ఇందులో మనం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోండి. క్యాబేజీ ముక్కలను వేసుకోండి. క్యారెట్ ముక్కలను, క్యాప్సికమ్ ముక్కలను, పచ్చిమిర్చిలను కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి 1 నిమిషం పాటు కుక్ చేసుకోండి. మరీ ఎక్కువసేపు కుక్ చేసుకుంటే మాత్రం ముక్కలు అనేటివి మెత్తగా అవుతాయి. కొంచెం అంత ఉప్పు, ఒక 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టేబుల్ టీ స్పూన్ కారం వేసుకొని కలుపుకోండి. స్పైసీగా కావాలనుకుంటే మాత్రం ఇంకొక 1/2 టీ స్పూన్ కారం వేసుకోండి. ఒక 2 టేబుల్ టీ స్పూన్ల వెనిగర్, 2 టేబుల్ టీ స్పూన్ల సోయా సాస్, 2 టేబుల్ టీ స్పూన్ల రెడ్ చిల్లీ సాస్ను కూడా వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా 1 నిమిషం పాటు కుక్ చేసుకోండి. మనం ఉడికించిన నూడిల్స్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకోండి. నూడిల్స్ని పర్ఫెక్ట్గా కలుపుకోవాలండి. అప్పుడైతేనే టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నూడిల్స్ తోటి పర్ఫెక్ట్గా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలండి. చిన్న లాజిక్ క్వశ్చన్ అండి. టేస్ట్లో చివరిగా వచ్చేదేంటో కామెంట్ చేయండి. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఇప్పుడు ఒక 2 నిమిషాలు కుక్ చేసుకొని చివరిగా కొత్తిమీర చల్లుకుంటే సరిపోతుంది.